ఎవరికి రాసి పెట్టినది వాళ్ళకే దొరికింది. అయ్యా ఇంకెక్క పది ఈ గీత వచ్చింది పేర్లు చేస్తా ఉన్నాయా నా బాధ నేను బాధపడతాను నీ మీద మధ్యలో. నువ్వు సరేంద్ర దగ్గరికి పోతా ఉన్నావు, అమ్మ దగ్గరికి పోతే తిరిగి రావు. ఏమిరా తిరిగి రావు కానీ అట్ట కాదు. ఇప్పుడు నీ పెళ్ళ మాదిరి నీకు షాపు పనులు చేసినా లేదా చేసినావు కదా. ఇప్పుడు నా లంచ్ మాదిరి నా జీతం నాకు పెట్టుకో. నా లంచ్ మాదిరి నా జీతం నాకు నువ్వు అమ్మ కడుపు తింగలా చూడు. నాకన్నా ఇది బొచ్చిన మిగతా నువ్వు మంచిగా రావా. ఎడకన్నా పోతే అన్నం పెట్టండి మండి పెడతారా. 4 మెతుకులు తింటే ఆడకపోతే మాకు దావా కడతా. నా జీతం నాకేనైనా నీ పానం పోతుంది ఇప్పుడే. నీ వల్ల నాకు ఈ కర్మ కొట్టేసిండేది. ఇవన్నీ పరిమళ గంధంలో పోసుకొని వెళ్తున్నాను రా. నువ్వు ఏడకన్నా పోయా ముద్ర పెట్టుకున్నారా. నువ్వు ఏడకన్నా పో. నా జీతం ఇచ్చేసి నీ చేతమా నా జీతం ఇచ్చేస్తారా ఇప్పుడు ఇస్తాగా. నువ్వు ఏడికి పోయేదా. నువ్వు పోతే నువ్వు రావు మళ్ళా వచ్చేస్తారా. నేను బీట్కి అయిపోవాలి పెరిగిపోతాను. అందుకే గుడ్డు పట్టుకోవాలి. నేను వేసుకున్నా ఆడిపోతే మళ్ళీ నీకేయాల మాల మళ్ళా నువ్వు నాకు డబ్బులు లెక్కిస్తే నిన్ను పక్కెక్కిస్తా. అక్కడ వెళ్ళి నా పేరు చెప్పి అడుక్కునిస్తారు. నేను అడుక్కునేది మానేసి నీకు కూడా అడుక్కునేది ఇప్పుడు దొంగల కాలం అయినరా. నువ్వు లెక్కి సందాలు కూడా కుట్టుకుంటువా. ఏమి కారు చీకటిగా ఉన్నది. ఓ సైరాత్రి ఇప్పుడు మాట్లాడు. ఓ సైరాత్రి రాజా నీ ఏమిలే మొదట్లో చిన్నగానే కనపడేది. లోపల పోతేనే మనం స్వరంగా ఉండాలి. అవునా ఏం దూరం తెలుసుకుంటావా. అదంతా కాలంలో పెట్టినారు.
గంధములు నీ హృదయ తాంబూలు వేసుకున్నావా? పుష్పలు ధరించావా? ధరించిన పరిమళ గంధం పూసుకున్నావా? పూసుకున్నానన్నా. సైరాంద్రి రాజా ఈ మధ్య సామ్రాజ్యముల ఎందరో ఎంతో మంది ఆడవాళ్ళ దగ్గర తీసుకొని తిన్నాయినా ఈ బుద్ధి నీకు పెడుతున్నాడంటే నువ్వు ఎంత అందగట్టమ్మా. ఆడవాళ్ళ దగ్గర తీసుకొని తిన్నాడమ్మా. చిత్తూరు కల్లంతా తినేసినాడు కదమ్మా ఆయన. ఎంతో మంది ఆడవారు నాకు లంచం ఇచ్చి నా పొద్దు చేశారే. అదే నేను నీవు మా అక్కదక్క ఎంతో మంది ఆడవారు ఉన్నారు. వారందరూ కూడా నా పొద్దు చేసి నా కోసం వేసి ఉన్నారు. అయినా నీవు నాతో లంచం కొన్నావంటే ఎంత కంతకారివే సైరాంద్రి. వెళ్ళిపోయింది సైరాంద్రి. మాలని నీకు నీ వ్రతాన్ని ఏం ఇచ్చాను కానీ నీ అంగాంగ ముట్టసురా. అలాగే ముట్టవచ్చన్నా. నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడెప్పుడా లేదయ్యా. సైరాత్రి నీ అంగాంగములు ముట్టగా మేకలు దొక్కిన బండవలే ఉన్నాయి. ఏమది? పూజలో ఉన్నాను కాబట్టి పూజలాలా? పూజలాలు కూడా ఎందుకయ్యా? సల్లి స్నానం అన్న రోజు తెల్లారి సల్లి స్నానమే ఇక్కడ పిలుస్తున్నారని. అవునా? అందులో కానీ చల్లీళ్ళు స్నానం, కన్నీళ్ళు స్నానం అన్నా. సైరాంద్రి తోం 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 తెల్లారి నాకు నీ కుషితులుగా ఉంటే ఏం చేయాలి? మా గంధర్వుల్లో సరస్సు గుద్దులు వేసుకోవాలన్నా. సరస్సు గుద్దలా? అంటే నీవు నన్ను గుద్దటము, నేను నిన్ను గుద్దటము. అవును. ముందు నువ్వు నన్ను గుద్దు, కుచ్చద్వేయాలు వచ్చేస్తాయి. వచ్చేస్తాయా? వచ్చేస్తాయి. పని వెళ్ళిపోతుందా? పాంజేరి శతసింహబలుడు అంటివి. 1000 మంది భార్యలు, 1000 మంది ఉంపుడు గెత్తులు అంటివి. చీమ కుట్టినట్టు కూడా లేదు నీ దెబ్బ. అంతేనా? నేను అప్పుడే చేసిన వయసు అయిపోయింది. అంత మాట అనిపించుకునే బతికే నాకు ఊరి పోసుకుని సావుయా. అంత మాట వీక్నెస్ అయిపోయింది. అది బాడీ నరాల వీక్నెస్. దోసకాయలు తిని వీక్నెస్ అయిపోయింది అది బాడీ. సరే, కుచద్వయాలు రావాలంటే నేను నిన్ను గుద్దుతాను. కాసుకో. మనం కలిసిపోయావు కదా, రేపు రాత్రికి ఏకాంతంగా కలుసుకున్నావు. అట్లా కాదు. ఇప్పుడు నువ్వు గుద్దినావు కదా, నాకు అది అమితమైన కామం అయిపోయింది. నీ కామం రావాలంటే నేను గుద్దుతాను చూడు. సరే
ప్రాణాలు తీసేదానికి. నా ప్రాణాలా? నీ శబ్దాలు లెక్కచాలేస్తారా? మీరు కూడా పడవలే. ఇక్కడికి వచ్చింది. గంధర్వుడు సైరాంద్రి ఓ మాలని గొర్రెలు కాస్తావా? తొక్కావా? అది నీ తొక్కావా? తొక్కితే లంజలు కావాలా నీకు? లంజల కొడక ప్రాణాలు పోయేటప్పుడు ఎవరైనా కాళ్ళు పట్టుకుంటాడు, వీడు గొంతు పట్టుకుని నేను రాను నీ భార్య వచ్చేంతవరకు నీ పని. వచ్చాక నువ్వు వెళ్ళడం ఇది కావాలి. అనుమతిస్తే ఇక్కడ నుండి నువ్వు ప్రాణాలతో కాదు, నీ శవం బయటకు వెళ్తుంది. కేకయ్య రాజపుత్రుడు కాదు, కాకి రాజపుత్రుడు కాదు. నా చేతిలో చిక్కాక అంత కైమనే.
అలాగే వదిలేసి వాళ్ళకు గుర్తు పెట్టేస్తారు చెప్తున్నా మాకు సదావకాశం కల్పించినటువంటి పుస్తకాల పంట కీర్తిశేషులైనటువంటి జనం